అటుకులతో ప్రసాదం ఏంటి అనుకుంటున్నారా? ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఈ అటుకుల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. వచ్చే కృష్ణాష్టమికి లేదా మనం ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు ప్రసాదం ఇలా చేసి పెట్టండి. సింపుల్‌గా అయిపోతుంది. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అందులోనూ ఈ అటుకులు వినాయకుడికి, శ్రీకృష్ణుల వారికి ఇష్టం అంట. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అటుకుల ప్రసాదం చేయడానికి కావాల్సినవి: అటుకులు 1 కప్పు. ఇక్కడ మీరు అటుకులు ఇలా పేపర్‌వైనా తీసుకోవచ్చు, లేదంటే ఉప్మా చేసే మందంగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు. 3/4 కప్పు బెల్లం. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 కప్పు బెల్లం తీసుకోవచ్చు. యాలకుల పొడి, 1 కప్పు కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అది వేడయ్యాక అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం కాగినాక అందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయించి ఒక గిన్నెలో తీసుకున్నాక అదే ప్యాన్లో 3/4 కప్పు బెల్లంని తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. బెల్లం వేశాక ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం కరిగేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. బెల్లం పాకం రానవసరం లేదు. ఇలా మొత్తం కరిగాక అందులో ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసి కొంచెం ఉడకనివ్వాలి. కొబ్బరి ఉడికిన తర్వాత అందులోనే ముందుగా తీసుకున్న 2 కప్పుల అటుకులు వేసుకోవాలి. ఫస్ట్ 1 కప్ అని ఇప్పుడు 2 కప్స్ అంటున్నా అని ఏం కన్ఫ్యూజ్ కావద్దు. బెల్లం అండ్ కొబ్బరి తీసుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్తో 2 కప్స్ మెజర్ చేసి 1 కప్ అలాగా చెప్పాను. అటుకులు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అందులోనే పావు స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్గా ఇలా దేవుడికి నైవేద్యం చేసి పెట్టండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. దేవుడికి ప్రసాదంలానే కాదు, పిల్లలకి పెద్దలకి కూడా మంచిది. ఇందులో యూజ్ చేసిన పచ్చి కొబ్బరి మన హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు ఉంటాయి. మీకు తెలుసా, ఉదయాన్నే పరిగడుపున కొంచెం పచ్చి కొబ్బరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది, స్కిన్ అండ్ హెయిర్ హెల్తీగా ఉంటాయి. ఇలా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని కొబ్బరి ఎక్కువగా కూడా తినకూడదు. లిమిట్లో తింటేనే మన హెల్త్కి కూడా చాలా మంచిది. నేను చేసే ఈ రెసిపీస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. 1-2 కుకింగ్ వీడియోస్కి మంచి కామెంట్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మరి ఇంత సింపుల్గా చేసే అటుకుల ప్రసాదం మీరు చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైట్గా కోల్డ్ అవ్వడం వల్ల వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏమనుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.